నా పేరు దోనిపూడి కోటేశ్వరరావు, బీసీ నవచైతన్య వేదిక జిల్లా గౌరవ అధ్యక్షుడిని. బీసీల కోసం అనేక సంవత్సరాలుగా రిజర్వేషన్ కోసం పోరాడుతున్నాము. గతంలో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు 44% బీసీలకి రిజర్వేషన్ ఇస్తామని అమలు చేసి దాన్ని ప్రపోజల్ పెట్టారు. కానీ కొంతమంది కోర్టుకు పోయి దాన్ని రిటర్న్ చేశారు. కానీ ఇప్పుడు 50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ ఇవ్వాలి. బీసీలో కులగణన జనగణన చేసి రిజర్వేషన్ విద్య ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ ప్రకారము మాకు చట్టసభల్లో కూడా అవకాశాలు ఇవ్వాలి. ప్రతి కుటుంబానికి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి. 3 సెంట్లు భూమి ఇచ్చి వాళ్ళకి హౌసింగ్ ఇల్లు కట్టించి ఇవ్వాలా. పేదరికంలో అనేక మంది బీసీలు ఉన్నారు. న్యాయపరంగా చట్టపరంగా వాళ్ళకి రావాల్సిన అవకాశాలని కల్పించాలని ఈ ప్రకటన ద్వారా తెలుపుతున్నాం. నా పేరు బెల్లంకొండ అంకయ్య, బీసీ నవచైతన్య వేదిక రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీగా ఉన్నానండి. సార్, మాకు దశాబ్దాలుగా బీసీలు అన్ని రంగాలలో వెనకబడి ఉన్నారు. చట్టసభలలో బీసీలకు తగినంత ప్రాధాన్యత లేకపోవడంతో ఎన్నో అవమానాలకు గురవుతున్నారు సార్. ఆర్థికంగా వెనుకబడిన సామాజిక వర్గం నిరాధారణ గురవుతున్నారు, అవమానాలు పాలవుతున్నారు. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆర్టికల్ 340 ఆధునీకరణ పొందుపరిచినారు. ఈ ఆర్టికల్ ద్వారా జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్ ప్రాతినిధ్యం కల్పించాలని అవసరం ఉంది. అంబేద్కర్ గారు ఆనాడే చెప్పినారు, మనకు వెనకబడి పడేసినారు. ఇప్పుడు మేము బీసీలను కోరుకున్నది ఒకటేనండి సార్, మాకు చట్టసభల్లో రిజర్వేషన్స్ కల్పించి మా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటూ మనం నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినామండి. దానికి మన మీడియా మిత్రులందరూ తోడ్పాటయ్యి దీనికి రాష్ట్ర వ్యాప్తంగా తెలియపరచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.